సో మోస్ట్లీ అందరూ నాకు తెలిసి సెంటెన్స్ టు బి ఏ హీరో అనే యానిమేని ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం సూపర్ ఉంది అండ్ ఇదే లెవెల్ ఆఫ్ క్వాలిటీ కంటిన్యూ అవుతుంది అనుకుంటా. సో ఇంకా ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాము. ఈ వరల్డ్ లో ఏంటంటే హీరోస్ గా ఉండడమే పెద్ద నరకము అండ్ ఈ పనిష్మెంట్ ఏంటంటే ఓ 10 years 20 years అలా కాదు, శాశ్వతంగా ఉండాల్సి. సో ఇంకా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే స్టార్టింగ్ లోనే ఒక పిల్లోడు ఒక డేంజరస్ మాన్స్టర్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు కొంతమంది సోల్జర్స్ కూడా చంపుతుంటాయి. అంటే అవి ఇంతకు ముందు చెప్పినట్లుగానే చాలా డేంజర్. అంటే ఆ సోల్జర్స్ చుట్టుపక్కల చాలానే ఉంటాయి. అందువల్ల ఓ ఇద్దరైతే ఓ బండరాయి వెనకాల దాంకొని ఉంటారు. వాళ్ళకి ఫుల్ భయం వేసేస్తుంది. ఉంటారో పోతారో కూడా డౌటే కదా. కట్ చేస్తే ఇంకోవైపు ఒక పిల్లడు పెద్ద బాక్స్ ని పట్టుకొని పరిగెడుతుంటాడు. అంటే తన వెనకాల ఆ మాన్స్టర్ పడి ఉంటుంది కదా, అది చాలా దగ్గరికి వచ్చేస్తుంది. అందువల్ల తను రాళ్ళ మధ్యలో ఉండే గ్యాప్ లో దూరిపోయి ఉంటాడు. అయినా కానీ ఆ మాన్స్టర్ వదులుకోకుండా తినడానికే ట్రై చేస్తుంటుంది. అప్పుడే అతనైతే జైలో ఎక్కడున్నావు తొందరగా అని గట్టిగా పదే పదే అరుస్తాడు. అప్పుడే జంప్ చేసి ఆ మాన్స్టర్ మీద పడి దాన్ని అక్కడే చంపేస్తాడు. అండ్ ఆ పరిగెట్టే ప్రాసెస్ లో ఆ పిల్లోడి పొట్ట దగ్గర ఏదో గుచ్చుకొని ఉంటుంది. సో ఆ నొప్పిని ఇప్పుడు భరించలేకపోతుంటాడు. గట్టిగా అరుస్తుంటాడు. ఆ పిల్లోడు అయితే నన్ను చంపేసి మళ్ళీ రెజరెక్ట్ చేయొచ్చు కదా, ఎలాగో ఎన్నో బాడీస్ ఉంటాయి కదా అని చెప్పేసరికి జైలో అతన్ని మనలాంటి హీరోస్ ని రెజరెక్ట్ చేయడం అంటే నరకం నుంచి ఆత్మల్ని మళ్ళీ లాక్కొని తీసుకొని రావడం లాంటిది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ మన మెమరీస్ అంతా మర్చిపోతాము. ఈ విషయం తెలిసినా సరే నువ్వు ఎందుకు ఇలా ఆడుతున్నావు? అదే కాకుండా ఆ హోలీ నైట్స్ మనలాంటి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? అయినా నీకు నిజంగా చావాలనుంటే నేను చూడనప్పుడు వెళ్ళి అని చెప్పి ఒక నైఫ్ ని ఫైర్ లో బాగా మంటించి ఆ గుచ్చుకొని ఉండేదాన్ని తీసేసి బాగా మరం పట్టి చేస్తాడు. సో ఇంకా తర్వాత డోటా దొంగతనం చేసి ఆ బాక్స్ ని తెచ్చిండే విషయం జైలోకి తెలిసి ఉంటుంది కదా. దాని గురించి మాట్లాడుతూ అయినా నువ్వు ఇలా దొంగతనాలు చేయడం అనుకోవాలి, అది మంచిది కాదు అని చెప్తాడు. దానికి డోటా అయితే నేను దాన్ని దొంగలించలేదు, తస్కరించా అని తన వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ జైలో అయితే ఏదేమైనా అలా చెయ్యొద్దు. అండ్ అదే కాకుండా ఈ మాన్స్టర్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ దాన్ని ఫెయిరీస్ అంటారు వీళ్ళంతా. సో అవి దాదాపు 5000 ఉంటాయి అండ్ వాటిని మనం ఎటువంటి బ్యాకప్ సపోర్ట్ లేకుండా చంపేసేయాలి. హోలీ నైట్స్ కి సపోర్ట్ చేయాలి, మనకు వేరే చాయిస్ లేదు, లేదంటే తలల్ని నరికేస్తాను అనేసరికి డోటా అయితే నేను ఇక్కడ నుంచి పారిపోతాను అలాగా. దానికి జైలో అయితే ఇంతకు ముందే చెప్పా తలల్ని కోసేస్తారు. అంటే ఎన్నిసార్లు రిజరెక్ట్ అవుదాం అని అనుకుంటున్నాం. దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇంతకు ముందే చెప్పా కదా. ఇంకా ఈ ఫారెస్ట్ ఈ మాన్స్టర్స్ తో నిండిపోతుంది. అందుకని హోలీ నైట్స్ కి సపోర్ట్ చేస్తే గానీ మనం ప్రాణాలతో ఉండలేము. ఇంకా సర్లే పద వెళ్దాం అని చెప్పి ముందుకెళ్తాడు. అంటే ఒక పెద్ద బాక్స్ తెచ్చింటాడు కదా, అది యాక్చువల్లీ శవపేటిక. సో ఇదెందుకు తెచ్చావు అనవసరంగా, పిచ్చిగాని పట్టిందా అని తిడతాడు. ఆ తర్వాత ఎవరున్నారా అని తెరిచి చూస్తారు. అందులో ఒక క్యూట్ అమ్మాయి ఉంటుంది. సో మన ఫీలింగ్ ఏమో డోటోకి కూడా వస్తుంది. అప్పుడే జైలో అయితే తను అమ్మాయి కాదు, తను దేవత అని చెప్తాడు. అంటే ఇలాంటి గాడ్స్ ఏంటంటే చాలా కాలం క్రితం ఒక వెపన్ లాగా డీమన్ లార్డ్స్ తో ఫైట్ చేసేందుకు క్రియేట్ చేశారని అలాగా చెప్తాడు. ఇంకా తనని యాక్చువల్లీ చూస్తేనేమో అలా అస్సలు అనిపించదు, చిన్నపిల్లలాగానే ఉంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళకి హార్న్ సౌండ్ వినిపిస్తుంది. సో మోస్ట్లీ స్కౌటింగ్ పార్టీకి చెందిందే అని వాళ్ళు అనుకుంటారు. లైక్ ఆ హోలీ నైట్స్ ఉంటారు కదా వాళ్ళు. ఇంక దోత అయితే ఫుల్ క్లియర్ గా తన కళ్ళని జూమ్ చేసి మరీ చూస్తే అక్కడ చాలా మంది చనిపోయి ఉంటారు. అండ్ ఆ ఫెయిరీస్ మాన్స్టర్ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుంటాయి. సో పద వెళ్దామని జైలో అంటాడు. కానీ దోతకైతే ఫుల్ భయం వేసేస్తుంటుంది. జైలో వాళ్ళని కాపాడాల్సిందే, వేరే దారి లేదో అని అలాగే చెప్తుంటాడు. ఇంకా ఆ హోలీ నైట్స్ లో వన్ ఆఫ్ ద కమాండర్ అయితే మిగతా వాళ్ళకి మోటివేషన్ ఇచ్చేందుకు ఏది ఏమైనా సరే మనం వీటితో పోరాడాల్సిందే, కాల్ కట్ అయినా చేతులు కట్ అయినా సరే వాటితో పోరాడాల్సిందే, దేనికి భయపడాలి వాటిని చూసా అని చెప్పి ఫైటింగ్ లోకి దిగుతాడు. అంటే మనమే కొంచెం ఇంప్రూవైజ్ చేసాం అనుకోండి. సో ఫైటింగ్ అలానే కంటిన్యూ అవుతుంది. దూరంగా ఉండే దోత భయపడుతుంటాడు. అండ్ జైలో అయితే మనం వెళ్ళి వాళ్ళని కాపాడాలి, అది కూడా సూర్యుడు అస్తమించేదానికంటే ముందే అని చెప్తూ తన వెపన్స్ అయితే బయటికి తీస్తాడు. అప్పుడే ఆ గాడెస్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ ఫైటింగ్ సౌండ్స్ అంతా భలే ఉంది కదా, వాళ్ళందరినీ కాపాడాలనే చెప్తున్నావు, మంచి డిసిషనే. అంటే ఆ డిసిషన్ వల్లే నువ్వు నైట్ అయ్యావు. అంటే నేను నీకు పాసింగ్ గ్రేడ్స్ కూడా ఇస్తాను. అదే కాకుండా ఈ యుద్ధంలో గెలవాలి అని నేను ఆశీర్వదిస్తున్నా. అండ్ వన్స్ బ్యాటిల్ అయిపోయాక ఎలాగో గెలుస్తావు కాబట్టి నువ్వు నన్ను పొగుడుతూ తలని నిమరాలి అని ఫుల్ ఎక్సైట్మెంట్ తో చెప్తుంది. అంటే తిన పేరే టియోరిటా. కానీ జైలోకి ఈ దేవత మాటలు పెద్దగా నచ్చవు. అండ్ అదే కాకుండా దేవతల్ని ద్వేషిస్తుంటాడు కూడా. అందుకనే దేవతల సహాయం తీసుకోకూడదని డిసైడ్ అయ్యి ఆ కొండ నుంచి కిందికి దిగుతూ దోతా సహాయంతో ఆ మాన్స్టర్స్ ఉండే చోటుకి వెళ్తుంటాడు. సో దోతా ఇంకి ఉండే సెకండ్ పని ఏంటంటే ఆ 13th గాడెస్ అయిన టియోరిటా పైన ఒక కన్నేసి ఉంచాడు. సో ఇంకా జైలో దోతా చెప్పిన డైరెక్షన్స్ ని ఫాలో అవుతూ ఆ మాన్స్టర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు టియోరిటా కూడా తన వెంటే వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పింది కదా తను ఈ యుద్ధంలో గెలిపిస్తానని. సో ఇంకా జైలో అయితే తన వెపన్స్ ని వాడి ఒక మాన్స్టర్ పైన దాడి చేసేసరికి అది కాసేపటికే బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ దానికి రీజన్ ఏంటంటే హీట్ అండ్ లైట్ కి చెందిన సీక్రెట్ సీల్. సో దాన్ని యూస్ చేసుకుని చాలా మాన్స్టర్స్ పైన దాడి చేస్తుంటాడు. ఇంకా దోతా కూడా అక్కడికి వచ్చేస్తాడు. పాపం తనకు అసలు ఇష్టం ఉండదు అండ్ కాన్సన్ట్రేషన్ కూడా పెద్దగా ఉండదు. మాన్స్టర్స్ అయితే సడన్ గా అటాక్ చేయడానికి వస్తాయి. అప్పుడే తన సమ్ కైండ్ ఆఫ్ లైట్నింగ్ వెపన్ అనుకుంటా దాన్ని బయటికి తీసి దాడి చేస్తాడు. అండ్ జైలో అయితే ఇక్కడ ఇలా ఉన్నావేంటి, ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఉండాలి లేదంటే చేస్తావు. అండ్ అదే కాకుండా నువ్వు చంపింది ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు జస్ట్ నన్ను కవర్ చేస్తుండవు, అదే చాలు అని చెప్పి జైలో అయితే ఫుల్ చల్లరేగిపోతాడు. అండ్ సడన్ గా ఒక మాన్స్టర్ అయితే సర్ప్రైజ్ అటాక్ జైలో మీద చేస్తుంది. అండ్ తనకి కాల్ మీద స్క్రాచెస్ అవుతాయి. సో టెన్షన్ పడుతున్నప్పుడు మాన్స్టర్
అయితే సడన్ గా వచ్చి తినేపోతుంది. కానీ దోత ఆ మాన్స్టర్ ని షూట్ చేస్తాడు. కొంచెం లేట్ గానే రియాక్ట్ అవుతాడు అనుకోండి. అందువల్ల ఎగ్జైలో అయితే ఇంకాస్త కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందే అని చెప్తాడు. సో ఇంకా తనకి సపోర్ట్ గా మిగతా హోలీ నైట్స్ కూడా చేతులు కలిపి ఆ మాన్స్టర్స్ ని చివరికి ఓడించేస్తారు. ఇంకా ఆ తర్వాత హోలీ నైట్స్ అందరూ క్యాంప్ ఫైర్ వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఎగ్జైల్ అయితే కొంచెం దూరంలో కూర్చొని ఉంటాడు. సో ఆ హోలీ నైట్స్ కమాండర్ అయితే థ్యాంక్స్ చెప్దామని ఎగ్జైలో దగ్గరికి వస్తాడు. కానీ ఎగ్జైలో మెడ మీద ఉండే మార్క్స్ ని చూసి అతను ఒక హీరో అన్న విషయం తెలుసుకొని చాలా కోప్పడతాడు. అండ్ ఇలాంటోడు వాళ్ళని కాపాడేసరికి వాళ్ళ పరువు గౌరవం మొత్తం పోయిందనే భావిస్తారు. సో ఏంటబ్బా ఇంత రచ్చ జరుగుతుంది, మనకి థ్యాంక్స్ చెప్పకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు అని దోత అంటూ ఆ దేవత అయితే అక్కడికి వచ్చేస్తారు. దేవత అయితే తనని తను ఇంతకు ముందు లాగానే పొగుడుతూ మాట్లాడుకుంటుంటుంది. సో తనని చూసి రికగ్నైజ్ చేసి ఆ కమాండర్ కి అయితే ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళే ఆ దేవతని ట్రాన్స్పోర్ట్ టీం వాళ్ళకి ఇచ్చింటారు. సో తనని సడన్ గా ఇక్కడ చూసేసరికి కోపం వచ్చేస్తుంది. దోతకైతే వీళ్ళు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అన్నది అర్థం కాదు. జైలోకి అడుగుతాడు కానీ జైలో అయితే మనం హీరోస్ కదా, సో ఇలానే జరుగుతుంటాయి, ఏం పట్టించుకోమాక అని చెప్తాడు. అండ్ ఆ కమాండర్ తన వాడితో మెడని నరికేయడానికే చూస్తుంటాడు. కానీ సడన్ గా దోత అంటే జైలోకి ఎవరో కనెక్ట్ అవడానికి చూస్తుంటారు. అందువల్లే వాళ్ళకి చెవులు విపరీతంగా నొప్పిస్తుంటాయి. ఎందుకంటే మనోడి బేస్ అలాంటిది, అంటే జస్ట్ జోక్ చేశారు. సో అతని పేరు వెనటీ. ఇక్కడ పెంట అయిపోతుంది, సిచ్యువేషన్స్ అస్సలు కంట్రోలబుల్ గా లేవు అని చెప్తాడు. దానికి దోత అయితే నువ్వు చిన్న చిన్న వాటికి కూడా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తుంటావులే అని చెప్తాడు. కానీ వెనటీ ఈసారి సీరియస్ గానే చెప్తుంటాడు. ఎందుకంటే హోలీ నైట్ మెయిన్ ఫోర్స్ ఏదైతే ఉందో అదంతా ఆ డీమన్ బ్లైట్ దగ్గరికి వెళ్తుంటుంది. ఎందుకంటే వాటిని ముందుగానే ఓడిస్తే బెటర్ ఏమో అనుకోని, అవి ఎంత పవర్ఫుల్ వాళ్ళకి తెలియదు అనుకుంటా. సో జైలో అందుకనే ఇక్కడుండే వాళ్ళకు అయినా మీ కెప్టెన్ కి పిచ్చిగానే ఏమైనా పట్టిందా, ఇలాంటి టైంలో ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నాడు ఏంటి, సర్లే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా అంటే మీరు మాత్రం వెనక్కి వెళ్ళిపోండి, వాడితో ఫైట్ చేస్తామని వస్తే మీరు కూడా చేస్తారు. మీరు కానీ ఇన్ కేస్ బ్యాకప్ గా ఇంకా చాలా మంది వస్తారని ఎదురు చూస్తుంటే వేస్ట్ అసలు, ఎందుకంటే ఆ డీమన్స్ వాళ్ళందరినీ చంపేశాయి. సో బెటర్ ఇక్కడి నుంచి సేఫ్ గా వెళ్ళండి అని చెప్తాడు. అండ్ వెనటం ఏంటంటే ఆ హోలీ నైట్స్ వెళ్లే డైరెక్షన్ గురించి జైలోకి చెప్తాడు. సో ఇంకా జైలో అయితే వీళ్ళని కానీ కాపాడకపోతే వీళ్ళు మనల్ని చులకనగా చూసే ఛాన్స్ ఉంది అని వర్స్ట్ లాజిక్ చెప్తాడు. సో ఇంకోవైపు ఆ మెయిన్ ఆర్మీ వాళ్ళు అయితే తిందామని ఫుల్ గా ప్రిపేర్ అవుతుంటారు. కానీ అప్పుడే సడన్ గా మాన్స్టర్స్ అక్కడికి వచ్చేసరికి కెప్టెన్ కివియా అండ్ మిగతా వాళ్ళందరూ ఫైటింగ్ చేయడానికి సిద్ధం అవుతారు. సో ఇంకా కాసేపటికి అక్కడికి జైలో వాళ్ళు కూడా వచ్చేస్తారు. అండ్ వాళ్ళు ఒక చోట దాని గురించి జరుగుతున్నదంతా చూస్తుంటారు. సో ఇంకా మాన్స్టర్స్ అయితే నీళ్ళలో దుంకి మరీ దాడి చేయబోతారు. ఆ హోలీ నైట్స్ వాళ్ళు అయితే వాటిని షూట్ చేస్తుంటారు. హోలీ నైట్స్ వాళ్ళు కూడా ఏం తక్కువేం లేరు, చాలా మందే ఉన్నారు. ఇంకా జైల్లో దగ్గరికి ఆ గాడెస్ కూడా వచ్చేసి మనం కూడా వెళ్ళి ఫైట్ చేయాలి, మనకి కూడా గౌరవం దొరుకుతుంది, పార్టిసిపేట్ చేసాము గెలిచామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో పద దూసుకెళ్దాం అని చెప్తుంది. కానీ జైలో అయితే ఏమొద్దు, నేనేమి ఆ గౌరవం ప్రతిష్టల కోసం ఫైట్ చేయట్లా అని చెప్తుంటాడు. సో ఈ గ్యాప్ లో దోత అయితే ఓ లెటర్ రాసి అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ ఇన్ కేస్ నువ్వు గానీ నాకు ఇంకోసారి కనపడితే నేను నరికేస్తా రోయ్ అని జైలో చెప్తాడు. సో ఆ ఫైట్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు జైలోకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ మాన్స్టర్స్ కౌంట్ చాలా పెరుగుతుందని. సో ఎలాగైనా ఓడించాలని అనుకుంటాడు. ఇంకా ఆ మాన్స్టర్స్ ఏంటంటే లైక్ చిన్న చిన్న బేబీస్ లాంటివి ఈ హోలీ నైట్స్ వాటిపైన వదిలి దాడి చేస్తుంటాయి. లైక్ లిటరలీ వాటిని ఆరోస్ లాగా యూజ్ చేస్తుంటాయి. ఇంకా హోలీ నైట్స్ వాళ్ళకి వాటిని చంపేందుకు ఛాన్సే ఉండదు, ఎందుకంటే వాటి కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని జైలో అయితే అవి షూట్ చేస్తుంటే చోటుకి వెళ్ళి దాడి చేద్దామని అనుకుని అలానే స్పీడ్ గా వెళ్తాడు. అండ్ దారిలో ఏం మాన్స్టర్ కనిపించినా గానీ చంపేసుకుంటూ వెళ్తాడు. ఫైనల్ గా అనుకున్నట్లుగానే తను ఆ మాన్స్టర్స్ ని చంపేస్తాడు. అండ్ ఒంటరిగా అక్కడ నిల్చొని ఉంటాడు. సో అందుకని కెప్టెన్ కివి అక్కడికి వస్తుంది. అండ్ అప్పుడు జైలో దగ్గరికి గోడస్ వచ్చేస్తుంది. సో తనని చూసి కివి అయితే అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు, మిమ్మల్ని గాల్టోయిల్ కి పంపించాం కదా, కొంపదీసి వీడేమైనా చేశాడా అని అడుగుతుంది. అప్పుడు జైలో అయితే ఎవరిని ఏం చేయలేదు, అది వేరే స్టోరీ లేదు, దాని గురించి పక్కన పెట్టేసి అయినా నీకు తిన కావాలంటే తీసుకోబోవచ్చు అని చెప్తాడు. గాడెస్ కి ఫుల్ బాధేస్తుంది. అయినా నువ్వు నా నైట్ కదా అని చెప్తుంది. దానికి జైలో అయితే లేదు లేదు నేను కాదు నీ నైట్, నీ వేళలో ఎవరైనా ఉండొచ్చేమో చూసుకో అని చెప్తాడు. అండ్ అప్పుడే కివి అయితే జైలో ఇంట్రొడక్షన్ గురించి అడుగుతుంది. కానీ జైలో అయితే ఇప్పుడు అంత టైం లేదు అని చెప్తాడు. ఎందుకంటే డీమన్ లాడ్ అక్కడికి వచ్చేసి ఉంటుంది కాబట్టి. అంటే ఫారెస్ట్ మొత్తాన్ని లైక్ లిటరలీ కంట్రోల్ చేయడానికి చూస్తుంటుంది. నాకు తెలిసి అక్కడ ఉండే ప్రాణాలు యాక్చువల్లీ ఫైరస్ లాగా కన్వర్ట్ అవుతున్నాయి అనుకుంటా. దాన్ని విజువల్ గా కూడా చూపించారు. సో అది పక్కన పెడితే వాటి కౌంట్ ని పెంచుకుంటూ ఈ హోలీ నైట్స్ వైపుగానే వస్తుంటాయి. ఇంకా ఈ హోలీ నైట్స్ కూడా ఇలాంటి వెపన్స్ తో ఆ డీమన్ లార్డ్ ఆర్మీ పైన అటాక్ చేస్తారు. అండ్ కెప్టెన్ కివి అయితే అలా చేయకండి అని చెప్పే లోపే అటాక్ చేస్తుంటారు. సో అటాక్ డీమన్ లార్డ్ దగ్గరికి వెళ్ళి రిపెల్ అయ్యి మళ్ళీ వీళ్ళ మీద వచ్చి పడుతుంది. సో దీనివల్ల ఆర్మీ పైన చాలానే ఇంపాక్ట్ పడుతుంది. అందువల్ల జైలో అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళడమే బెస్ట్, మన దగ్గర వేరే చాయిస్ లేదు అని చెప్తాడు. కానీ కివి అయితే అసలు విందో, ఇక్కడే ఉండి ఫైట్ చేయాలనే చెప్తుంటుంది. అండ్ ఇంకా సడన్ గా ఆ డీమన్ లార్డ్ అయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యి గాల్లో ఎగురుకుంటూ వచ్చి లైక్ మల్టిపుల్ షాట్స్ ని ఈ ఆర్మీ పైన దాడి చేస్తుంది. అండ్ వాటి నుంచి ఇంకొన్ని క్రియేచర్స్ వచ్చి అక్కడ ఉండే సోల్జర్స్ పైన దాడి చేస్తుంటాయి. సో ఇలా చాలా మంది చనిపోతారు. అండ్ గాడెస్ మిగతా వాళ్ళు కూడా కింద పడిపోయి ఉంటారు. సో అప్పుడే గాడెస్ అయితే నువ్వు నా నైట్ జైలో, నాలాంటి వాళ్ళు నీకు నచ్చకపోయినా సరే ఇప్పుడు నీకు నా సహాయం అవసరం, సో దయచేసి ఒప్పుకొని ఉంటుంది. అండ్ జైలో అయితే మళ్ళీ ఈసారి కూడా అస్సలు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అలానే జరుగుతుందండి. అండ్ ఆ
పాత లైఫ్ ని నేను అస్సలు మళ్ళీ గడపాలని అనుకోవట్లేదు అనే బాధపడుతుంటాడు. చుట్టుపక్కల చూస్తే ఆ డీమన్స్ అన్ని చాలా మనుషుల్ని చంపేస్తుంటాయి. సో జైలోకి వేరే చాయిస్ ఉండదు. తను గాడెస్ దగ్గరికి వెళ్ళి ఆ పవర్ ని నాకు ఇవ్వు అని అడుగుతాడు. అంటే గాడెస్ అయితే నువ్వు దానికంటే ముందు నాకు లాయల్ గా ఉంటావని ప్రామిస్ చేయాలి, నా పైన విపరీతమైన నమ్మకం పెట్టుకొని ఉండాలి అని చెప్తుంది. దానికి జైలో అయితే నాకు తెలుసులే, ఇక సోదాపి ప్రాసెస్ స్టార్ట్ చేయని చెప్తాడు. సో ఇంకా గాడెస్ కూడా ఒప్పుకుంటుంది. అప్పుడే జైలో అయితే తన చేతి మీద కట్ చేసుకుంటాడు. ఇంకా గాడెస్ అయితే ఆ చేతిని కిస్ చేస్తుంది. సో ఇంకా జైలోకి అయితే లిటరలీ వేరే డైమెన్షన్ కి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. చుట్టుపక్కల చాలా స్వాట్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి దాన్ని మళ్ళీ అస్సలు ఎక్స్పీరియన్స్ కాకూడదని అనుకుంటాడు. కానీ పాపం ఇప్పుడు వేరే చాయిస్ లేదు కదా. సో ఇంకా జైలో అయితే ఇక మొదలెడదామా, నువ్వు నీ పవర్ నివ్వు అని అడుగుతాడు. అంటే నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య జరిగిండేది ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ అయి ఉండొచ్చు. అంటే దాని గురించి ఫ్యూచర్ లో ఇంకొంచెం డీటెయిల్స్ గా తెలుస్తుందిలేండి. సో జైలు బాడీ పైన ఉండే మార్క్స్ కూడా దానికే రిలేటెడ్ గా ఉండొచ్చు, ఏమో చూద్దాం. ఇంకా మాన్స్టర్స్ కూడా వీళ్ళపై దాడి చేయడానికి వస్తుంటాయి. అప్పుడు ఆ గాడెస్ అయితే తన పవర్ ని యూజ్ చేస్తుంది. తన పవర్ ఏంటంటే రకరకాల స్వాట్స్ ని యూజ్ చేసుకోగలడమే. సో ఆ స్వాట్స్ అన్నిటిని యూజ్ చేసి చుట్టుపక్కల ఉండే డీమన్స్ అన్నిటిని చంపేస్తుంది. జైలు దీన్ని చూసి షాక్ అయిపోతాడు. అండ్ ఏవో కొన్ని మాన్స్టర్స్ మిగిలి ఉంటే వాటిని అతను చంపేస్తాడు. అండ్ ఇంకా నెక్స్ట్ జైలో అయితే ఆ డీమన్ లార్డ్ ని చంపేందుకు వెళ్తుంటాడు. అప్పుడు ఆ కివి అయితే నీకేమైనా పిచ్చిగానే పట్టిందా అని అడుగుతుంది. దానికి జైలో అయితే నువ్వు ఏదైనా అనుకో, నేను తిరిగి వచ్చాక ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అని చెప్పి గాడెస్ ని తీసుకుని ఆ డీమన్ లార్డ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో చాలా మాన్స్టర్స్ కనిపిస్తాయి. సో ఆ గాడెస్ అయితే నేను నా పవర్ ని యూజ్ చేసేదా అని అడుగుతుంది. కానీ జైలో అయితే అక్కర్లేదు, నేను చెప్పినప్పుడు మాత్రమే చేయి అని చెప్తాడు. ఎందుకంటే గాడెస్ కానీ తన పవర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తే తను వీక్ అయిపోతుంది అండ్ మళ్ళీ రీజనరేట్ అయ్యేది కూడా కష్టం. అందుకని ప్రస్తుతానికి నువ్వు నీ పవర్స్ ని సేవ్ చేసుకొని పెట్టుకో, టైం వచ్చినప్పుడు యూజ్ చేద్దాంలే అని చెప్పి గాడెస్ ని మీదెక్కించుకొని ఫైట్ చేయడానికి వెళ్తాడు. అండ్ వాటిని సునాయాసంగానే చంపేసి డీమన్ లార్డ్ చేతిని కూడా నరికేస్తాడు. అండ్ అది అరుస్తుంది. సో జైలో అయితే ఆయన ఒక చేతనే కదా నరికింది, ఇంకా చాలా ఉందిలే అని ఎటకారంగా చెప్తాడు. అప్పుడే ఆ డీమన్ లార్డ్ అయితే ఇంకా చాలా ఫెయిరీస్ ని లాంచ్ చేస్తుంది. సో అప్పుడు జైలో అయితే ఇప్పుడు నువ్వు నీ పవర్స్ ని యూజ్ చేయి అని చెప్పేసరికి మళ్ళీ ఇంతకు ముందలాగా చాలా స్వాట్స్ ని రప్పించి చుట్టుపక్కల ఉండే ఫెయిరీస్ అన్నిటిని చంపేస్తుంది. ఇంకా జైలో అయితే వెంటనే గాడెస్ ని పట్టుకొని డీమన్ లార్డ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు కూడా నీ పవర్స్ ని యూజ్ చేయాలి అని చెప్తాడు. అప్పుడు గాడెస్ అయితే నాకేం చేయాలో అర్థమైందిలే అని చెప్పి ఒక పెద్ద స్వాడ్ ని రప్పిస్తుంది. సో జైలో ఆ స్వాడ్ ని యూజ్ చేసి ఆ డీమన్ లార్డ్ ని నరికేస్తాడు. అండ్ వీళ్ళిద్దరు ఏమో వెళ్ళి దూరంగా పడతారు. అప్పుడు పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అయినా కానీ ఆ డీమన్ లార్డ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అండ్ అవైతే ఇన్ఫాక్ట్ వాళ్ళ పైన దాడి చేసేసరికి జైలో స్పృహ కోల్పోతాడు. ఇంకా టెరియోటో అయితే అలానే జైలోని లేపడానికే చూస్తుంటుంది. ఇంకాసేపటి తర్వాత తను లేస్తాడు. అంటే చుట్టుపక్కల చూస్తే చాలా డీమన్సే ఉంటాయి. అంటే ఈవెన్ దోత కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. అంటే తన దగ్గర ఇలాంటి వెపన్ ఉంటుంది. అంటే ఈసారి కూడా మనడు తస్కరించాడు అనమాట. అందుకే జైలో నవ్వుతూ ఈసారి కూడా తస్కరించావన్నమాట అని చెప్తాడు. అండ్ దానిపైన సీల్ కూడా ఉంటుంది. సో ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ ఫ్యూచర్ లో ఏమైనా యూస్ కావచ్చాము. ఇంకా తర్వాత జైలో అయితే సీల్ ఉండే వెపన్ యూస్ చేసుకుని దాన్ని బాంబ్ ట్రిగర్ లాగా వాడుకొని ఆ డీమన్ లార్డ్ దగ్గరికి వెళ్ళి దానిపైన విసిరేస్తాడు. అప్పుడే పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. దానివల్ల మాన్స్టర్స్ అన్ని చనిపోతాయి. ఇంకా తర్వాత కివి జైలో దగ్గరికి వచ్చి నీకు ఇంకోసారి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటా, కానీ నువ్వు ఇక్కడ చేస్తుంటే మంచి పనులు చేస్తున్నా సరే చాలా తప్పులు చేసావు, ఈవెన్ గాడెస్ ని కూడా రిస్క్ లో పెట్టావు అని చెప్తుంది. ఇంకా సోల్జర్స్ ఏమో చుట్టుపక్కల చూస్తారు కానీ ఒక్క డీమన్ కూడా కనపడదు. కివి అలా చెప్పిన దానికి జైలో అయితే నీకు ఇష్టం వచ్చింది చేసుకో అనేలాగా చెప్తాడు. ఇంకా గాడెస్ అయితే అయినా ఇలా ఎందుకు చేస్తున్నా, పవర్స్ ని హోల్డ్ చేసే వర్తి పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది తనే నా నైట్ అని చెప్తుంది. అప్పుడు కివి అయితే తను ఇంతకు ముందు ఏం చేశాడో మీకు అసలు తెలీదు, తెలిసిండుంటే ఇలా మాట్లాడేవారు కాదేమో అని అంటూ ఈ జైలు కొన్ని సంవత్సరాల క్రితం ఒక గాడెస్ లాగా ఉండేవాడు, అంటే ఆ గాడెస్ ని చంపేశాడు అని చెప్తుంది. సో ఇది విని అందరూ షాక్ అవుతారు. సీన్ పాస్ట్ కి షిఫ్ట్ అవుతుంది. జైలు నువ్వు ఒక కోర్టులో ఉంచుంటారు. అంటే అక్కడ ఉండే జడ్జెస్ అయితే నువ్వు డీమన్స్ ని చంపే ప్రాసెస్ లో గాడెస్ ని వాడుకొని చంపేశావు, మొత్తం అంతా నీ తప్పే అని చెప్తుంటారు. దానికి జైలు అయితే యాక్చువల్లీ రీఎన్ఫోర్స్మెంట్స్ వస్తారని వెయిట్ చేశా గానీ ఎవ్వరూ రాలేదు. చివరికి వేరే చాయిస్ లేక ఆ గాడెస్ పవర్స్ యూజ్ చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరు తన మాటలని నమ్మరు. అసలు నీకు రీఎన్ఫోర్స్మెంట్స్ ఇస్తారని ఎవరు చెప్పలేదు అని చెప్తారు. దానికి జైలు అయితే లేదు, మేము రిక్వెస్ట్ చేసుకున్నాము అండ్ అక్కడ మాకు వేరే చాయిస్ కూడా లేదు, ఉన్న వాళ్ళతోనే ఫైట్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు పంపించకపోవడం వల్లే చాలా మంది చనిపోయారు, నా పార్ట్నర్స్ కూడా చనిపోయారు, ఈవెన్ గాడెస్ కూడా అందువల్లే చనిపోయింది అని చెప్తాడు. కానీ ఆ కోర్టులో ఉండే వాళ్ళైతే అస్సలు నమ్మరు, మొత్తం జైలుదే తప్పు అని చెప్తుంటారు. అండ్ ఆ గాడెస్ ని చంపింది నువ్వేనా ఒప్పుకుంటున్నావా అని అడుగుతారు. దానికి జైలు అయితే ఒప్పుకుంటున్నా, మీరు రీఎన్ఫోర్స్మెంట్ పంపించకపోవడం వల్ల అలా జరిగింది. సో ఇంకా ఆ గాడెస్ సినర్వా అయితే ఆ రీఎన్ఫోర్స్మెంట్ రాకపోవడంతో తన పవర్స్ ని యూజ్ చేసి ఫైట్ చేస్తూ ఉండింది. అండ్ ఆ ప్రాసెస్ లో కరప్ట్ అయిపోయింది. కరప్ట్ అయిపోయింది అంటే అర్థం ఆ డీమన్స్ గాడెస్ పవర్స్ ని హోల్డ్ చేయగలరని. సో ఈ విషయం గాడెస్ కి కూడా తెలుసు. అందుకనే తను నేను చంపుతున్నా సరే ఏం చేయలేదు, సో ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తాడు. కానీ అక్కడ ఉండే వాళ్ళ వెండ్రు జైలుని బంధించేస్తారు. అండ్ అప్పుడే జైలుకి అర్థమయ్యే విషయం ఏంటి, ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారని అండ్ వాళ్ళపై రివెంజ్ తీసుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్తాడు. ఇంకా వాళ్ళేమో పనిష్మెంట్ చేస్తారు. ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ టాటా బాయ్, లవ్ యూ 5000 times.